89వ కీర్తన ఈతన్ రచించిన కీర్తన. ఎజ్రాహీడైన ఏతాను రచించిన దైవ ధ్యానం అనే మాట అక్కడ ఉంది కదా. ఇందులో ఈ ఏతాను దావీదుకు అనుగ్రహించబడిన కృపను గురించి దేవుని స్తుతించుతున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. ఎందుకంటే ఒకానొక రోజున దేవుడు నాతానుకు ఆయన ప్రత్యక్షమై నాతనుతో మాట్లాడుతూ దావీదు గురించిన వివరాలు చాలా తెలియజేశారు. అందులో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను దావీదుకు నా కృపను తోడుగా ఉంచాను, నా నిబంధన స్థిరంగా ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా గమనించండి, దావీదు దేవుని చిత్తానుసారుడిగా బ్రతికాడు. ఆయన హృదయానుసారుడిగా దావీదు జీవించాడు. యవన కాలము నుండి కూడా దావీదు దేవుని స్తుతించడంలో, ఆయన ఆరాధించడంలో, ఆయన గణపరచడంలో దావీదు ఎప్పుడు ముందున్నాడు. తనకు కొన్ని ప్రివిలేజెస్ దొరకపోయినప్పటికీ కూడా, కొన్ని అద్భుతమైన అవకాశాలు అతనికి లేకపోయినప్పటికీ కూడా ఉన్న వాటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దావీదు గడిపాడు. సమూయేలు యెషయి కుమారుల్లో ఒకడిని అభిషేకించడానికి ఇంటికి వచ్చినప్పుడు యెషయి తన కుమారులందరినీ పిలిచాడు, కానీ దావీదుని పిలవలేదు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు దావీదు యొక్క పరిస్థితి ఆ కుటుంబంలో ఎలా ఉందో. హీ వాజ్ ద లీస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్. అంత మాత్రం కాకుండా దావీదుని ఒకరు పట్టించుకోలేదు. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తాడు అంటే దావీదు అనర్హుడు అని అనుకున్నారు అందరూ. కానీ అలాంటి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని ఎంపిక ఎప్పుడు కూడా చాలా గొప్పదే. లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఘనత లేని వారిని ఎన్నుకుంటాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులు ఎన్నుకుంటాడు. జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి దేవుడు జ్ఞానహీనులను ఎన్నుకుంటాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న అపోస్తలుడైన పౌలు ఆ మాటలు రాసుకుంటూ వచ్చారు. దేవుని ఎంపిక చాలా గొప్పది.